తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఓబులవారిపల్లి మండలం వైకోట పంచాయతీ ఎద్దులవారిపల్లిలో జరిగిన చోరీ కేసులు పోలీసులు కేవలం 4 రోజుల్లో నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 18.70 లక్షల విలువైన 17 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రైల్వే కోడూరు సర్కిల్ కార్యాలయంలో రేణిగుంట డీఎస్పీ పరశురాం, కోడూరు రూరల్ సీఐ డి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ విషయమై ఈ నెల 21న ఎద్దులవారిపల్లి గ్రామానికి చెందిన ఎద్దులయేశ్వరమ్మ పాత ఇంటిలో బీరువా పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగలు అపహరించారు. బాధితురాలు మౌనిక ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకటి ప్రింట్ ఒకటి పడుకోండి. ఓబులవారిపల్లె మండలం వైకోట పంచాయతీ ఎద్దలవారిపల్లి గ్రామం నందు అనంతమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ మౌనిక వారి ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసుని ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన రైల్వే కోడూరు రూరల్ సిఐ గారు డి శ్రీనివాసులు, ఓబులవారిపల్లి ఎస్ఐ సుజన్ కుమార్ మరియు వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన సాంకేతిక ఆధారాలని సేకరించి ఒక 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో వారి వద్ద నుండి సుమారుగా 17 తులాల బంగారం, 18,70,000 రూపాయల విలువైన 17 తులాల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టు రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అలానే ఈ సందర్భంగా మేము పోలీస్ పరంగా ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేదంటే, మనకి LHMS సౌకర్యం అవుతుంది గూగుల్ యాప్ స్టోర్లో. మీరు కనుక దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైనా గ్రామాలకు వెళ్ళేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దానికి నంబర్ కనుక గూగుల్ ప్లే స్టోర్ కనుక మీరు రిక్వెస్ట్ కనుక పెడితే మీకు ఇంటికి వచ్చి పోలీసు కెమెరాలు బిగించెళ్తారు. మీ ఇంటికి 24/7 మీరు వచ్చేంత వరకు కూడా, తిరిగి మీరు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ కెమెరాలని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాన్ని హెడ్ క్వార్టర్స్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి బీట్ కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని, పోలీసు శాఖ కల్పించే సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని వాళ్ళ యొక్క ఆస్తికి ఎటువంటి కూడా నష్టం లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలని కోరుచున్నాం. అట్లానే ఎవరైతే ఇప్పుడు ఈ నేరాలు పాల్గొన్నారో, పాత నేరాలు చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా నిఘా కొనసాగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా బస్టాండు, రైల్వే స్టేషను, ఇతర ప్రాంతాల్లో పాపులాన్ డివైస్ ద్వారా ఈ ఫింగర్ ప్రింట్స్ని టాలీ చేస్తున్నారు. పాత నేరస్తులు అవుతుంటే వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ బౌండ్ అవుట్ చేయడం, గుడ్ బిహేవియర్ కోసం బౌండ్ అవుట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కనుక పాల్గొంటే వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలా స్పీడ్గా దీన్ని రికవర్ చేసిన డి శ్రీనివాసులు, ఎస్ఐ సుజన్ కుమారు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, పీసీస్ బ్రహ్మానంద రెడ్డి, ప్రసాద్ బాబు, కార్తీక్ కుమార్, వెంకటయ్య, వీళ్ళంతా కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వీళ్ళకి రేపు క్రైమ్ మీటింగ్ రోజు తగిన నగదు రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.